ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల అమలుకు రెడీగా ఉంది. ఇచ్చిన హామీలో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో మొదలుపెట్టబోతోంది. అయితే ఇదే క్రమంలో అధికారులు లబ్ధిదారులందరూ మీ ఆధార్ కార్డుని బ్యాంక్ ఖాతాకి అనుసంధానం చేసుకోవాలి అంటూ సూచిస్తున్నారు. అలాగే ఎన్పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. లబ్ధిదారులు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ని సంప్రదించాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతోంది. ఇప్పటికే ఈ పథకాల కోసం లబ్ధిదారులందరూ కూడా తమ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకోవాలి అంటూ అధికారులు సూచించడం జరిగింది. ఈ పథకాల కింద నగదు బదిలీ కోసం ప్రతి ఒక్కరూ ఆధార్ బ్యాంక్ ఖాతాకి అనుసంధానం చేసుకోవడం తప్పనిసరిగా ప్రభుత్వం సూచించింది. అలాగే అధికారులు లబ్ధిదారులందరూ ఎన్సీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అంటూ తెలిపారు. తల్లికి వందనం పథకానికి అర్హులైన వాళ్ళందరూ తమ తమ బ్యాంకు ఖాతాలకి ఆధార్ లింకు చేసుకోవాలి. అలాగే రైతులందరూ అన్నదాత సుఖీభవ పథకానికి ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతాకి అనుసంధానం తప్పకుండా చేసుకోవాలి. వెబ్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డుని అనుసంధానం చేసుకోవాలి అంటూ అధికారులు చెబుతున్నారు. న్యాయపరంగా రైతు వాస్తవ లబ్ధిదారుడుగా ఉండాలి అంటూ ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకం నుండి కూడా వెబ్లైన్లో లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలి అంటూ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకి ఆధార్ అనుసంధానం చాలా అవసరం. ఈ పథకాల కింద నగదు బదిలీ కోసం ఆధార్ బ్యాంకు ఖాతాకి అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ వంటి పథకాల కింద అర్హులైన వాళ్ళందరికీ వారి బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తారు. ఇదే క్రమంలో లబ్ధిదారులందరూ ఎన్పీసీఐ మేపర్లో బ్యాంక్ ఖాతాను ఆధార్కి మ్యాపింగ్ తప్పనిసరిగా చేసుకోవాలి. లబ్ధిదారులందరికీ ఈ ప్రక్రియ సులభంగా చేయడానికి పోస్టాఫీస్తో పాటు సచివాలయ యంత్రాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో వచ్చే నెల జూన్ 5వ తేదీలోగా లబ్ధిదారులందరితో పాటు ఎంపీసీఐ లింకేజ్ కూడా పూర్తి చేస్తారు.